ఏటే కొంచెం ఆయిల్ అయిపోయింది, ఆయిల్ ప్యాకెట్ తెచ్చారు. ఆయిల్ ప్యాకెట్ గురించి ఏకంగా డ్యూటీ నాపిమంటావా? ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కంటే హోంవర్క్ ఎక్కువైపోయింది నాకు ఇంట్లోని. ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కరెక్ట్ డ్యూటీల్లో ఉండేటప్పుడు వీళ్ళు చెప్తారు వీళ్ళు. మండుతున్నట్టుంది. ఆయిల్ ప్యాకెట్ ఏదండి? కళ్ళు పెట్టి చూస్తే కనబడుతుంది అక్కడ. సారీ సారీ. చిమ్మిడి తింటారా? ఎలా పాలు లేదేటే తిన్నాకి. చూస్తారా డ్యూటీలో ఉంటే చిమిడి తింటారా, అలవా తింటారా అనుకొని. మీకు ఎప్పుడు ఏది తినే యోగం ఉండదు. అలాగని ఎప్పుడు ఏది ఇచ్చినా అదవదు ఇదవదు అంటారు. చూడండి, నాకైతే ఎప్పుడు హాయిగా హ్యాపీగా తింటాను. అలా వర్క్ చేసుకోండి చేసుకోండి. అరే ఏంట్రా ఇది? మంచి పనిలో ఉండేటప్పుడు డ్యూటీలో ఉండేటప్పుడు తింటావా తెస్తారు. అప్పుడు ఎలాగా మనం తినము, తినే యోగం లేదు మీకు. మమ్మల్ని చూడండి చక్కగా తింటాం అంటారు. పని అంతా అయిపోయి ఖాళీగా ఉండేటప్పుడు ఇలా తీసుకొచ్చి కొద్ది గువ్వే అంటే నేను పనిలో ఉన్నాను, కాల్స్తే మీరే వచ్చి తీసుకోండి అంటుంది. అది ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు. ఒకవేళ ఉన్నా తెలిసినా బద్ధకం మనకు అలాగే మాడుతూ ఉంటుంది. ఏంటంటే తినే యోగం లేదంట. ఏం చెప్పావురా? ఏమండి, డ్యూటీ అయిపోయిందా? ఇప్పుడు భోజనానికి చికెన్ ఫ్రై చేసేస్తాను. చికెన్ ఫ్రైయా? ఇవాళకి బిర్యానీ చెయ్యే, తిని చాలా రోజులు అయ్యింది. బిర్యానీ తినాలంటే నాకు ముందుగా చెప్పాలి. వేలాపాలా లేకుండా ఆయన బిర్యానీ ఏంటి? ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తాను, తినండి అంతే. మరి ఆ మాత్రం దానికి నన్ను అడగడం దేనికే? ఎలాగా చేసేస్తున్నావు కదా, ఏదో మళ్ళీ నా ఆర్డర్ తీసుకొని చేసినట్టు. ఒక ముక్క అడగాలి కదా, లేకపోతే నువ్వు ఇలా చేసావా అంటారు కదా, అంతే. ఫిక్స్ అయిపోయి వస్తుంది అది వండుతాను అని. మళ్ళీ ఏదో మొగుడు చెప్తే వండినట్టు మళ్ళీ ఇక్కడ వచ్చి అడుగుతుంది ఏం వండమంటారు. చెప్పింది ఎప్పుడు వండదు, దానికి నచ్చింది వండుతుంది. కానీ ఒక ముక్క చెప్తుంది దాని తప్పు లేకుండా. చిచ్చి